నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయి కృష్ణ గారితో. నమస్తే సాయి కృష్ణ గారు. నమస్తే అండి. సో యుద్ధం చేస్తుంది ఒకవైపు అమెరికా, మరోవైపు ఏంటంటే భారతదేశం మీద కూడా విషయం చిమ్మే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకు ఒక కమిషన్, యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే పేరుతోటి వాళ్ళు ఇచ్చిన నివేదికలో రా మీద, RAW మీద అండ్ RSS మీద నిషేధం అనే మాట కన్నా కూడా ఆంక్షలు విధించాలి. ఎందుకంటే వాళ్ళకి నచ్చని విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి, వాళ్ళ రిలీజియస్ ఫ్రీడమ్కి ఏదో ఇబ్బంది, విఘాతం కలుగుతుంది కాబట్టి డిఫెన్స్ డీల్స్లో చేసుకునేప్పుడు ఈ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఆంక్షలు పెట్టాలి అని చెప్పి. సో అంటే వాళ్ళకి ఇలాంటి రిపోర్ట్స్ కొత్తగా ప్రతి ఏడాది రిలీజ్ చేస్తుంటారు. ఈ ఏడాది రా మీద, RSS మీద పడ్డారు. కారణం ఏంటి? సో ఫస్ట్ పాయింట్ అంటే, మీరు ఇందాక చెప్పినట్టు USCIRF, యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్, వీళ్ళు ఇది ఏం చేస్తారంటే, దీని ఆరిజిన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అని 1998లో తీసుకొచ్చారు. బిల్ క్లింటన్ దేశ అధ్యక్షుడిగా అమెరికాకు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టం. ఈ చట్టం ఏంటి? రిలీజియస్ ఫ్రీడమ్ అంటే అర్థం ఏంటి అని అంటే, మత విస్తరణకి సంబంధించి అండ్ మత స్వేచ్ఛకు సంబంధించిన అంశమని వాళ్ళు చెప్తున్నారు. కానీ నిజానికి పాయింట్ ఏంటంటే, గాస్పెల్ లేదా సువార్త చెప్పడానికి, క్రిస్టియన్ మతాన్ని ప్రచారం చేయడానికి ప్రతి దేశంలోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ మత ప్రచారం జరుగుతూ ఉంటుంది ఒకవైపు, ఇంకోవైపు మతంలోకి మార్చే ఒక ప్రయత్నం కూడా ఇంకోవైపు జరుగుతూనే ఉంటుంది, మత విస్తరణ, రైట్? సో మత విస్తరణని మనం ఇప్పుడు మన దేశంలో ఏం మాట్లాడతారు, నేను ఇది చాలా లాజికల్గా చెప్తున్నాను. ఇది మన దేశంలో ఏం చెప్తారు, మతం వేరు దేశం వేరు అని చెప్తారు కదా, రైట్? దేశం నడిచే విధానం వేరు, ప్రభుత్వం వేరు, మతం వేరు. మతాన్ని, రాజకీయాల్ని ముడిపెట్టొద్దు, మత రాజకీయాలు చేయొద్దు అనేది మన దేశంలో మనం మాట్లాడతాం ఊరికే, సెక్యులరిజం పేరిట, రైట్? బట్ ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ ఏం చెప్తోంది అని అంటే, మత విస్తరణకి ఎవరైనా అడ్డుపడితే, లేదా మత విస్తరణ విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, క్రిస్టియన్ గాస్పెల్ విషయంలో లేదా సువార్త విషయంలో ఏదైనా ప్రాబ్లం వస్తే, ఎవాంజలిజం విషయంలో ప్రాబ్లం వస్తే, వైట్ హౌస్ రియాక్ట్ కావాలి. ఇది ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్నటువంటి ఒక సంస్థ ఇది USCIRF. మతము రాజకీయం వేరు అని మనకు లెక్చర్లు ఇస్తారు, కానీ వీళ్ళు మతాన్ని ప్రచారం చేయడం కోసం ప్రభుత్వాలు పనిచేయాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తారు, ప్రభుత్వానికి గైడ్ లైన్స్ ఇస్తారు. ఇది మరి సెక్యులరిజం కి విఘాతం కాదా? నెంబర్ 1. నెంబర్ 2, సో కాల్డ్ ఈ USCIRF, యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాన్యువల్ రిపోర్ట్ 2026లో ప్రతి సంవత్సరం వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ఆ యాన్యువల్ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్తారంటే, 3 విభాగాలు పెడతారు, 3 కేటగిరీస్. ఒకటి CPC అంటే ఏంటంటే, కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్, అంటే దేశాలు, ఆ దేశాలకు సంబంధించి కొంచెం పర్టికులర్ కన్సర్న్తో ఈ మన అమెరికా ప్రభుత్వం ఆలోచించాలి అని ఇవన్నీ రికమెండేషన్స్. నెంబర్ 2, స్పెషల్ వాచ్ లిస్ట్, SWL అంటారు. అంటే ఈ పర్టికులర్ దేశాలని వాచ్ లిస్ట్లో పెట్టండి, అబ్జర్వ్ చేయండి అనడం. 3వది EPC, ఎంటిటీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్, పలానా సంస్థలు విషయంలో మనం చాలా జాగ్రత్తగా చూడాలి, వీటిని పర్టికులర్ కన్సర్న్తో అమెరికా ప్రభుత్వం వ్యవహరించాలి అని చెప్పే రికమెండేషన్స్. ఈ 3 జాబితాలు ఉంటాయి, 3 కేటగిరీస్ ఉంటాయి. ఈ 3లో CPC ఏం చేస్తుందంటే, CPC ప్రకారం ఏంటంటే, కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ జాబితాలో ఇప్పుడు భారతదేశాన్ని చేర్చండి అని చెప్పి రికమెండేషన్ ఇచ్చారు. సో భారతదేశాన్ని కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ తో చూడవలసినటువంటి దేశంగా అమెరికా ప్రభుత్వం భావించాలి అని ఈ పర్టికులర్ రిపోర్ట్ చెప్తోంది. అందులో ఎంటిటీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్, పర్టికులర్ ఆ సంస్థలు, ఆ విభాగాల్ని పర్టికులర్ కన్సర్న్ తో చూడాలి. అంటే ఏ సంస్థలు చూడాలి? ఇందులో చెప్పింది ఏంటంటే RSS అండ్ RNAW, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అండ్ RSS అంటే సరే, అది వేరే సంస్థ అనుకుందాం, BJPకి లింక్ ఉన్నటువంటి సంస్థ అని వీళ్ళు ఏదైతే అనుకుంటారో అనుకుందాం. బట్ RNAW ఇది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, భారతదేశానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ నిఘా సంస్థ. దాన్ని కూడా పర్టికులర్ కన్సర్న్తో చూడాలి అని చెప్పేసి ఈ పర్టికులర్ రిపోర్ట్ వాళ్ళకి రికమెండ్ చేస్తోంది. ఇక్కడ వరకు వాళ్ళు ఏదో రికమెండ్ చేసుకున్నారు, అమెరికా ప్రభుత్వం ఎలా బిహేవ్ చేస్తుంది, దీన్ని ఎలా రియాక్ట్ అవుతుంది, అదంతా పక్కన పెడితే, మన భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫాస్ట్గా రియాక్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్ గా దాన్ని ట్వీట్ చేస్తూ USCIRF రిపోర్ట్ ఇచ్చింది, అమెరికా పర్టికులర్ కన్సర్న్ తో చూడాలని చెప్పింది, అండ్ RSS ని బ్యాన్ చేయాలని చెప్పింది. RSS ని బ్యాన్ చేయాలి, దీన్ని గతంలో సర్దార్ పటేల్ గారు బ్యాన్ చేశారు, అది ఇదని చెప్తారు. పాయింట్ ఏంటంటే, అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మోదీని లేదా రాహుల్ గాంధీ గారు విమర్శించేది ఏంటి? మోదీ అమెరికాకి పూర్తిగా కాంప్రమైజ్ అయిపోయారు, ట్రంప్కి కాంప్రమైజ్ అయ్యారు అని చెప్తున్నారు కదా. ట్రంప్ ఏదైతే చెప్తున్నాడో అది ఇక్కడ చేస్తున్నారు అంటున్నారు కదా.
సో ఇప్పుడు ఈ పర్టికులర్ మత సంస్థ అయినటువంటి USCIRF కి కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ అయినట్టుగా భావించాలా? ఖచ్చితంగా అలాగే భావించాలి. అండ్ రెండోది RSS అండ్ RNAW. RSS ని రెండింటిని ఒక్కగాటిని ఎలా ఒక్కగాటిన కట్టారు. అండ్ ఒకగాటిన కట్టడం అంటే అర్థం ఏంటి? మరి రా లాగానే RSS పనిచేస్తుంది అనుకోవాలా, లేదా RSS లాగా రా పనిచేస్తుంది అనుకోవాలా? వాళ్ళు ఇచ్చినటువంటి ఈ నివేదికని కాంగ్రెస్ పార్టీ ఎండార్స్ చేయడం దేనికి సంకేతం? నేను ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ CPCలోకి ఇంతకు ముందు ఇప్పుడు కొత్తగా రికమెండేషన్స్ లో ఎవరెవరు పేర్లు పెట్టారంటే ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, లిబియా, సిరియా, వియత్నాం, ఈ దేశాలన్నింటినీ CPCలో పెట్టాలి అని, కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అని. అసలు ఆఫ్ఘనిస్తాన్, లిబియా, సిరియా, వియత్నాంలతో భారతదేశాన్ని పోల్చడం అనేది ఏమన్నా ఉందా? దీన్ని అసలు ఆథెంటిక్ గా, దీన్ని లెజిటిమేట్ గా తీసుకోవాలి అసలు దీనికి, ఈ పర్టికులర్ రిపోర్ట్ ని? కాంగ్రెస్ దాన్ని ట్వీట్ చేయడం దేనికి సంకేతం? అండ్ మోదీ కాంప్రమైజ్ అయ్యారంటారు. ఓకే, రెండోది లింక్. ఇప్పుడు దీంట్లో వీళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే అసలు బేసికల్లీ రిపోర్ట్ ని కాంగ్రెస్ వాళ్ళు చదివారా లేదా అనే డౌట్ నాకు. వాళ్ళు చదివింది దాంట్లో ఈ పర్టికులర్ రిపోర్ట్ నేను మొత్తం చదివాను నిన్న. క్రక్స్ మాత్రమే చదివి ఉంటారు. బైక్ ఏదో RSS అన్నారు కదా, కథం అయిపోయింది, వెంటనే మనం ట్వీట్ చేయాలి, వెంటనే మనం రిపోర్ట్ చేయాలి, వెంటనే మనం మాట్లాడాలి అనుకుంటారు వీళ్ళు. సో బేసికల్లీ RSS ఒకటే కాదు ఇక్కడ వాళ్ళు మాట్లాడింది, RNAW గురించి మాట్లాడారు. అండ్ అది కాక వాళ్ళు రాసింది దాంట్లో నేను రికమెండేషన్స్ లో ఎందుకు ఏమని రాశారు చెప్తాను నేను. లింక్ ఫ్యూచర్ US సెక్యూరిటీ అసిస్టెన్స్ అండ్ బైలేటరల్ ట్రేడ్ పాలసీస్ విత్ ఇండియా టు ఇంప్రూవ్మెంట్స్ ఇన్ రిలీజియస్ ఫ్రీడమ్. ఇప్పుడు ఈ పర్టికులర్ గా ఎందుకు ఏమని చెప్తున్నారు వాళ్ళు? కేవలం RSS ని బ్యాన్ చేయమని చెప్పలే వాళ్ళు. RSS ని, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ని రెండింటి మీద ఆంక్షలు విధించాలి. ఎట్ ద సేమ్ టైం భారత్ తో జరిగే ట్రేడ్ డీల్స్ విషయంలో ఈ పర్టికులర్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే అంశం గురించి ప్రస్తావన చేసి మన ఎవాంజలిజం కి ఇబ్బంది లేకుండా మీరు చూడాలి అంటే మన ద్వైపాక్షిక చర్చల్ని ప్రభావితం చేయాలని చెప్తోంది. అవసరం అయితే ఇంకో 25% 50% టారిఫ్ వేస్తారు. టారిఫ్ వేద్దాం, కావాలంటే వేయండి అని. ఇంకొక పాయింట్ చెప్తాను. ఎన్ఫోర్స్ సెక్షన్ 6 ఆఫ్ ద ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ యాక్ట్ to halt arms sales to India based on continued acts of intimidation and harassment against US citizens and religious minorities. సో వాళ్ళు ఏం చెప్తున్నారు? సెక్షన్ 6 ఆఫ్ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ యాక్ట్ అంటే అమెరికాలో ఎక్స్పోర్ట్ కి సంబంధించి వాళ్ళ ఆయుధాలను ఎగుమతి చేయడానికి సంబంధించి చట్టం ఉంది. ఆ చట్టంలో సెక్షన్ 6 ద్వారా ఈ దేశంలో, మన భారతదేశంలో ఉన్నటువంటి రిలీజియస్ ఫ్రీడమ్ కనుక ఏమన్నా విఘాతం కలుగుతుంటే ఈ అంశాన్ని జోడించి మనకు ఆయుధాలు ఇవ్వద్దు అని చెప్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎండార్స్ చేస్తోంది. ఇవాళ మనం ఆయుధాలు ఏం తెచ్చుకుంటున్నామండి? భారతదేశానికి సంబంధించి ప్రెడేటర్ డ్రోన్స్ తెచ్చుకుంటున్నాం. GE ఇంజన్ వాళ్ళు ఇస్తున్నారు మనకు, ఫైటర్ జెట్స్ కోసం ఇంజన్ టెక్నాలజీ మనకు కావాలని అడుగుతున్నాం. అపాచే హెలికాప్టర్స్ తీసుకుంటున్నాం. అంటే ఆర్మీ అవసరాలకు వాళ్ళు అడ్డుకట్ట వేయమని చెప్పేసి USCIRF చెప్తోంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎండార్స్ చేస్తోంది. అండ్ పైపెచ్చు మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు? RSS గురించి మాట్లాడతారు, మోదీ కాంప్రమైజ్ అయ్యారంటారు. భారతదేశానికి ఆయుధ అవసరాలు, ఇవాళ శాటిలైట్ టెక్నాలజీ అమెరికా నుంచి మనకు శాటిలైట్ ఇమేజరీ టెక్నాలజీ, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ షేరింగ్ జరుగుతుంది మనకు. అంటే ఇది ఆపాలా? అమెరికా ఆపమని చెప్తున్నటువంటి సంస్థని కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేస్తుందా? అసలు ఎంత అన్యాయం అంటే ఇది. ఎవరు మాట్లాడడానికి లేకుండా, ఇప్పుడు బేసికలీ ఎవరు మాట్లాడాలనుకున్నాడు? BJP అంటాడు. సమస్య ఏంటంటే భారతదేశపు అవసరాలని దృష్టిలో ఉంచుకోవాలి. మీరు RSS మీద మీకు ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఇండియాలో మీరు డైరెక్ట్ గా హ్యాండిల్ చేసుకోండి. మీరు అధికారంలోకి వస్తే RSS ని బ్యాన్ చేస్తానని చెప్పండి, నో ప్రాబ్లం. చెప్పండి, ప్రజలు ఆశీర్వదిస్తారో లేదో, వాళ్ళు తిరస్కరిస్తారో, లెట్ పీపుల్ డిసైడ్ ఇట్. బట్ అమెరికాకు సంబంధించిన ఒక సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని కాంగ్రెస్ పార్టీ ఎండార్స్ చేయడము, దాన్ని పర్వాలేదు దాన్ని ఇంకా ఎండార్స్ చేస్తూ మాట్లాడడము, ఇట్ ఈస్ రియల్లీ నిజంగా చాలా డిస్టర్బింగ్. ఇక్కడ ఒక ప్రశ్న సాయి గారు, ఇప్పుడు చైనాలో ఇస్లాంని బతకనీరు, మసీదులు కూలగొడతారు. అవును. అండ్ ఈ స్పెషల్ క్యాంప్స్ లోకి ముస్లిమ్స్ ని తోసేసి చిత్రహింసలు పెడుతున్నారు. వీగర్ ముస్లిమ్స్ మీద జరిగేటువంటి అత్యాచారాలు ఈ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ సంస్థ మాట్లాడదు. వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మన లాంటి దేశాల్లోనే వీళ్ళకు పర్టికులర్ కన్సర్న్ ఉంటుంది. అందుకే భారత ప్రభుత్వం చెప్పింది, భారత ప్రభుత్వం దీనికి రియాక్ట్ అయింది. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కుదరదు అని చెప్పింది. అండ్ ఇంకోటి, అమెరికాలో హిందువుల పైన దాడులు జరుగుతున్న పరిస్థితి ఉంది, కెనడాలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే రేసిస్ట్ అటాక్స్ చేస్తూ ఉన్నారు, టెంపుల్స్ మీద అటాక్ చేయాలనుకుంటున్నారు. పన్ను అనేవాడు అదే అమెరికాలో ఉన్నాడు, ఉండి భారతదేశంలో మేము బాంబులు పేలుస్తామంటున్నాడు. మరి వాళ్ళ విషయంలో మీరు ఎందుకు రియాక్ట్ గారు? అంటే మత స్వేచ్ఛ కేవలం ఒక క్రిస్టియన్ మతానికే ఉంటుందా, మిగతా మతాలకు ఉండదా? సో బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల మీద అత్యాచారాల గురించి ఎందుకు మాట్లాడరు? వెతికి పట్టుకుని మరీ చంపుతున్నారు. అమెరికా ప్రభుత్వమే కదా ఇప్పుడు మహమ్మద్ యూనస్ ని అక్కడ నియమించింది. నిజానికి మహమ్మద్ యూనస్ గతంలో ఉన్నప్పుడు అంతా
భారతదేశం ముఖ్యంగా హిందువులపైన బంగ్లాదేశ్లో అటాక్స్ జరుగుతున్నప్పుడు అమెరికా రెస్పాండ్ అయిందా? ఇదే యుఎస్సిఐఆర్ఎఫ్ రెస్పాండ్ అయిందా? కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అయిందా ఫస్ట్? సో ఇక్కడ ఏంటంటే ఇందులో వాళ్ళు ఇంకోటి చెప్తాను, వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెప్తాను నేను. అసలు ఎందుకు బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఎందుకు ఈ కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ లో పెట్టాలి అన్నారంటే బ్యాక్గ్రౌండ్ ఉంది దీనికి. ఏంటి అనంటే భారత ప్రభుత్వము గత 5-10 ఏళ్లలో కొన్ని చట్టాలు తీసుకొచ్చింది, చాలా సీరియస్. అంటే ఇప్పుడు యుఎస్సిఐఆర్ఎఫ్ రిపోర్ట్ లో వాళ్ళు రాశారు, FCRA యాక్ట్ తీసుకొచ్చారు, ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేటరీ యాక్ట్. అంటే ఇదేంటంటే అమెరికా నుంచి లేదా విదేశాల నుంచి ఈ మత ప్రచారం కోసం వస్తున్నటువంటి డబ్బులకు లెక్కాపత్రం లేకుండా ఉంది. ఫారిన్ కాంట్రిబ్యూషన్స్, బయట దేశాల నుంచి వస్తున్నటువంటి డబ్బులు, NGOస్కి వస్తున్నటువంటి డబ్బులు దేనికి ఖర్చు చేస్తున్నారు, ఏ నేపథ్యంలో వస్తున్నాయి, ఎందుకు ఆ డబ్బులు వస్తున్నాయి, ఎక్కడ ఖర్చు చేస్తున్నారు, దేనికోసం ఖర్చు చేస్తున్నారని లెక్కలు అడుగుతోంది భారత ప్రభుత్వం. FCRA యాక్ట్ అదే చెప్తోంది. సో అది తీసుకురావడం వల్ల ఇక్కడ సమస్యలు వస్తున్నాయి. మేము పంపించే డబ్బులు లెక్క మీకెందుకు? ఇప్పుడు జార్జ్ సోరోస్ ఫౌండేషన్ కార్యకలాపాలు ఆపేశారు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కార్యకలాపాలు ఆపేశారు, ఒమిడియార్ ఫౌండేషన్ కార్యకలాపాలు ఆపేశారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మత ప్రచారం పేరిట డబ్బులు వచ్చి వాటిని దేశ విద్రోహ శక్తులకి టర్న్ చేసే పరిస్థితి ఉంది, దాన్ని కట్ చేశారు. ఇప్పుడు అది ప్రాబ్లం. ఇంకోటి UAPA, అన్లాఫుల్ యాక్టివిటీస్ కి సంబంధించినటువంటి UAPA చట్టం తీసుకొచ్చారు, దానివల్ల ప్రాబ్లం అవుతుందంట. అందులో మెన్షన్ చేశారు క్లియర్ గా, దానివల్ల ప్రాబ్లం అవుతుందని, CAA వల్ల ప్రాబ్లం అవుతుందని, NRC వల్ల ప్రాబ్లం అవుతుందని, వక్ఫ్ బిల్ వల్ల ప్రాబ్లం అవుతుందని, ఇవన్నీ రాశారు. అండ్ అది కాక యాంటీ కన్వర్షన్ లాస్ కొన్ని 28 రాష్ట్రాలు ఉన్నాయి మనకి. 28లో 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లాస్ ఉన్నాయి, మత మార్పిడి వ్యతిరేక చట్టాలు ఉన్నాయి. అండ్ అది కాక 2025లో కొన్ని రాష్ట్రాలు రిలీజియస్ కన్వర్షన్ కి ఇప్పుడు ముఖ్యంగా ఎక్కడ అంటే ఉత్తరాఖండ్ లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఇవన్నీ మెన్షన్ చేశారు వాళ్ళు. ఉత్తరాఖండ్ లో వచ్చినటువంటి చట్టం ఏంటంటే ఇల్లీగల్ కన్వర్జన్స్ ఏవైనా జరిగితే 10 నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. అండ్ అంతేకాదు ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా అట్లాంటి పరిస్థితి ఉందన్నమాట. సో ఇవన్నీ అందులో మెన్షన్ చేసి, సో ఇవన్నీ చేస్తున్నారు, మత మార్పిడి జరగకుండా అడ్డుకుంటున్నారు, చట్టాలు తీసుకొస్తున్నారు. సో మత మార్పిడి జరగకుండా అడ్డుకుంటున్నారు కాబట్టి ఎవాంజలిజం కి అడ్డుకట్టగా ఉంది కాబట్టి సో భారత RSS మీద అంటే పోనీ అనుకుందామండి, వాళ్ళకి ఏదో కన్సర్న్ ఉంది. రా అనేది మన దేశ ఆంతరింగిక వ్యవస్థకి ప్రొటెక్ట్ చేసే ఒక నిఘా సంస్థ. కరెక్ట్. దాంతో వీళ్ళకు పంచాయతీ ఏంటి? ఇప్పుడు అదే ప్రతి ప్లేస్ లో అంటే రా ఎప్పుడు కూడా ఫారిన్ కంట్రీస్ లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ మీద నిఘా పెడుతుంది. సో రా వల్ల ఏమవుతుందనంటే వీళ్ళ యాక్టివిటీస్ అన్ని తెలుస్తున్నాయి. ఇప్పుడు డీప్ స్టేట్ యాక్టివిటీస్ తెలిసిపోతున్నాయి కదా. డీప్ స్టేట్ ఇప్పుడు జార్జ్ సోరోస్ ని ఎవరు కలిశాడు, జార్జ్ సోరోస్ ఎవరికి ఏం డబ్బులు ఇస్తున్నాడు, ఎక్కడి నుంచి ఎటు డబ్బులు పోతున్నాయి, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఎవరికి ఫండ్ చేస్తోంది, ఏ మీడియా సంస్థకి డబ్బులు వస్తున్నాయి, ఏ రాజకీయ నాయకుడికి మనీ ఫండ్ చేస్తున్నారు, ఏ సంస్థ ఫండ్ చేస్తుంది, ఇవన్నీ బట్టబయలు అయిపోతున్నాయి కదా నిమిషాల్లో. ఇవన్నీ ఎవరు తీసుకొస్తున్నారు? ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ లో రా తీసుకొస్తుంది. అంటే రా ఎప్పుడు కూడా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తుల విషయంలో ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు రాని కంట్రోల్ చేస్తే వీళ్ళ కార్యకలాపాలకు అడ్డు అదుపు ఉండదు. గతంలో చేశారు కంట్రోల్. గతంలో రా ఏజెంట్స్ ని చాలా మందిని కాంప్రమైజ్ చేశారు. హమీద్ అన్సారీ గతంలో ఇరాన్ అంబాసిడర్ గా ఉన్నప్పుడు, డిప్లొమాట్ గా ఉన్నప్పుడు, నేను చెప్పేది కాదు ఇది, తర్వాత చాలా సందర్భాల్లో ఆర్మీ ఆఫీసర్స్ వాళ్లే రాశారు. సో హమీద్ అన్సారీ ఎప్పుడైతే ఇరాన్ లో ఆయన అంబాసిడర్ గా ఉన్నప్పుడు నిజానికి ఆ రోజు కనుక చాలా అసెట్స్ ని మనం కోల్పోయాం. అసెట్స్ అంటారు మనం మామూలుగా, రా ఏజెంట్స్ ఏదైనా దేశంలో పనిచేస్తున్నారంటే వాళ్ళు తెలియకుండా అన్డిస్క్లోజ్డ్ గా ఉంటారు. సో వాళ్ళ వివరాల్ని బహిర్గతం చేయడంతో వాళ్ళని హతమార్చాయి, ఆ దేశాలు చంపేస్తాయి, ఉంచవు వీడు రా ఏజెంట్ అని తెలియగానే. సో వాళ్ళు అసలు ఎవరో కూడా తెలియదు, ప్రపంచానికి తెలియకుండా, అసలు భారతదేశానికి పనిచేస్తున్నట్టుగా కూడా తెలియకుండా గూఢచార కార్యకలాపాలు నిర్వర్తిస్తుంటారు. అట్లాంటి వాళ్ళను కాంప్రమైజ్ చేశారు అని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. సో అట్లా చాలా మందిని అసెట్స్ ని మనం కోల్పోయాం చాలా సందర్భాల్లో. సో ఇప్పుడు ఈ రా కార్యకలాపాలు సీరియస్ గా జరగకుండా భారత ప్రభుత్వమే అడ్డుకుంటూ ఉంటది. మనకు తెలుసు కదండి, ఇండియన్ కరెన్సీ డేలారియూ అనే సంస్థకి అప్పగించారు ప్రింటింగ్. మీకు తెలుసు కదా, ఇండియా పాకిస్తాన్ ఏదైతే సంస్థకి కరెన్సీ ప్రింటింగ్ రైట్స్ ఇచ్చిందో, భారతదేశం కూడా అదే కరెన్సీ ప్రింటింగ్ రైట్స్ ఒకటే సంస్థకి ఇచ్చింది, డేలారియూ అనే సంస్థ, లండన్ బేస్డ్ సంస్థ. ఇది UPA గవర్నమెంట్ టైంలో. సో దాంతో ఏం చేశారు, ఆ డేలారియూ అనే సంస్థ మన కరెన్సీ ప్రింటింగ్ కి సంబంధించిన ప్లేట్స్ అన్నింటినీ పాకిస్తాన్కి ఇచ్చేసింది. సో పాకిస్తాన్ కౌంటర్ ఫిట్ కరెన్సీ, అక్కడ పెద్ద ఇండస్ట్రీ డెవలప్ అయింది. అక్కడ ఇండియన్ కరెన్సీని ప్రింట్ చేయడం పర్ఫెక్ట్ గా మన ఇండియన్ కరెన్సీ ఎలా ఉంటుందో అలాగే వాడు అదే అచ్చు వేసేసి దాన్ని పంపించేస్తే ఇండియాలోకి కౌంటర్ ఫిట్ కరెన్సీ వచ్చేస్తుంది. మళ్ళీ వాడే ఆ డబ్బులతోటే ఇండియాలో టెర్రరిజం యాక్టివిటీస్ చేసేవాడు పాకిస్తాన్.
అప్పుడు చేసింది ఎవరు? ఇదే చిదంబరం ఉండే ఫైనాన్స్ మినిస్టర్. సో యూపీఏ టైంలో జరిగింది ఇది, బయటకు వచ్చేసింది కూడా. ఈవెన్ దురంధర్ సినిమాలో కూడా ఉంటుంది. అవును. సో అంటే ఈ రాని ఆర్ఎస్ఎస్ ని వీళ్ళందరూ ఏంటంటే దేశం కోసం పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయాలని అనుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? రిపోర్ట్స్, బయట దేశాల రిపోర్ట్స్ 100 వస్తాయి, అవి కాదు కన్సర్న్. యాక్చువల్లీ మనకు పర్టికులర్ కన్సర్న్ దేని మీద వస్తుందంటే ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద వస్తుంది. అవును. దే షుడ్ డెఫినెట్లీ కరెక్ట్ దిస్. నిజానికి వాళ్ళ అంటే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళని నేను అనట్లేదు, బట్ రాహుల్ గాంధీ సిస్టమ్ is behaving like anti-India activists. అవును. That is a problem. రైట్ సార్, థ్యాంక్ యూ సాయి గారు.